దీపం 2 పథకంలో భాగంగా తొలి ఉచిత గ్యాస్ సిలిండర్ మార్చి 31వ తేదీ వరకే అవకాశం ఉంటుంది అని ఇప్పటి వరకు పొందని వారు వెంటనే బుక్ చేసుకోవాలి అని ఆహార పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ప్రతి పేద ఆడబిడ్డకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాము అన్న హామీ మేరకు కూటమి ప్రభుత్వం సరఫరా చేస్తుంది అని వెల్లడించారు. ఇప్పటి వరకు 98 లక్షల మంది తొలి ఉచిత గ్యాస్ సిలిండర్స్ వినియోగించుకున్నారు అని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఇక ఏపీలో సూపర్ 6 హామీని కూడా కూటమి సర్కార్ నిలబెట్టుకుంటుంది అని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసిన అవసరం ఉంటుంది అని అన్నారు. ఇక పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 48 గంటల్లోపు గ్యాస్ డెలివరీ చేస్తారు అని మంత్రి నాదెండ్ల తెలిపారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తిరిగి జమ అవుతుంది అని అన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తాము అని తెలిపారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశం ఉంది అని మంత్రి చెప్పారు. ప్రతి ఏడాది ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్, మార్చి నెలల మధ్య ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చని వెల్లడించారు. ఎటువంటి సమాచార లోపం ఉన్నా టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవాలి అని మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. ఇక కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకం రూపొందించడం జరిగింది అని తెలిపారు. దీపం 2 పథకానికి 2684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఉచిత సిలిండర్ కావాల్సిన వారు సాధారణ పద్ధతిలో ముందుగా సొమ్ము చెల్లించవలసి ఉంటుంది అని, పట్టణ ప్రాంతాల్లో బుక్ చేసిన 24 గంటల్లోపు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లోపు గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇస్తారు అని తెలిపారు. ఆ తర్వాత సిలిండర్ డెలివరీ అయిన 48 గంటల్లోపు చెల్లించిన పూర్తి సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో తిరిగి జమ చేస్తాము అని అన్నారు. ఒక సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఇలా ఉచితంగా పంపిణీ చేస్తారు. అయితే వీటిని ఒకేసారి కాకుండా 4 నెలలకు ఒకసారి బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రేషన్ కార్డు ఉన్న గ్యాస్ వినియోగదారులందరూ కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హత ఉందో లేదో చెక్ చేయించుకోవాలి. గ్యాస్ కనెక్షన్ కు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్ లింక్ అయ్యేలా చూసుకోవాలి అని తెలిపారు. ఇక బ్యాంక్ అకౌంట్ యాక్టివ్ లో లేకపోతే వెంటనే పునరుద్ధరించుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ ప్రారంభం నుంచి అధికార యంత్రాంగం మండలాల వారీగా లబ్ధిదారులను చాలా వరకు అప్రమత్తం చేయడంలో ఎక్కువ శాతం మంది ఇప్పటికే లబ్ధి పొందారు. ఇక ఫ్రీ గ్యాస్ సిలిండర్ తీసుకున్న వారిని నిర్ణీత వ్యవధిలో సొమ్ము వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతుంది. పలువురికి సాంకేతిక కారణాలతో డబ్బులు అకౌంట్ లో పడలేదు అని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు తొలి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పొందని వారు ఉంటే వెంటనే బుక్ చేసుకోవాలి అని అధికారులు సూచించారు.
నవంబర్ 1, 2024న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా దీపం 2 పథకానికి శ్రీకారం చుట్టారు. దీపం 2 పథకంలో ప్రతి పేదవాడి ఇంట్లో దీపపు కాంతులు విరజిల్లుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా దీపం 2 పథకం రూపొందించడం జరిగింది అని ప్రభుత్వం తెలిపింది. ఇక దీపం 2 పథకానికి 2684 కోట్లు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇతర వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1967 కు ఫోన్ చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు.